నుంచి ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు మహిళా రిజర్వేషన్లు మేము చేస్తామని. కానీ ఆనాటి నుంచి ఈనాటి దీన్ని అమలు చేయకుండా ఉండడానికి మహిళా రిజర్వేషన్ల పేర్లు చెప్పి డీలిమిటేషన్ పేరుతో అది పెద్ద కుట్ర, ప్రజాస్వామ్యం పైన దాడి, మహిళల్ని అవమానించే విధంగా మహిళలకి అన్యాయం చేశారు వీళ్ళు ప్రతిపక్షాలని చెప్పని చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుందని యోచించిన పరిస్థితి. బిల్లుని అడ్డుకోవడం అంటే మహిళల భవిష్యత్తుని అడ్డుకోవడమే అని చెప్తున్నారు. నిజంగా నాది మహిళల భవిష్యత్తుని అడ్డుకోవడమేనా? ప్రెసిడెంట్ వాసవ్య మహిళా మండలి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చాలా సంవత్సరాలుగా మనం ఒక 30-40 సంవత్సరాలుగా వింటూ ఉన్నాము. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. కానీ ఎప్పుడు కూడా చివరి వరకు వెళ్ళి మనకు నిరాశగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి కానీ మహిళా సంఘాలకు కానీ సంబంధించిన వాళ్ళు. నేను ఏ పార్టీకి కాదు. భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉండాలని మా తాతగారు గోరా గారు చాలా కృషి చేశారు. దాని మీద ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు తాతగారు. సో నేను ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి క్లియర్గా చెప్పేది ఏంటంటే 2023లో మనకి పార్లమెంటులో ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ప్రవేశపెట్టడం జరిగింది, పాస్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి సెన్సెస్, డీలిమిటేషను అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కిందటి వారం ప్రవేశపెట్టారు. అది చాలా కాంట్రవర్సీస్కి దిగింది. దాని బదులు అందుకే అది వీగిపోవడం కూడా జరిగింది. దాని బదులు ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ప్రత్యేకంగా పార్లమెంట్ అరేంజ్ చేసి అది 1 డేనా 2 డేసా 3 డేసా పెట్టి 2023లో పెట్టి దాని మీద ఆల్రెడీ డిస్కస్ చేసిందే కాబట్టి ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. సో దాన్ని ఇమీడియట్గా దాన్ని పాస్ చేయాలని, అలాగే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, ఆల్మోస్ట్ మధ్యకి వచ్చేస్తున్నాము. మనం 2029లో మనకి పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. మేబీ కొన్ని స్టేట్స్లో అసెంబ్లీలు కూడా రాబోతున్నాయి. ఎలాంటిది వస్తుందో మనకు తెలియదు. సో దానికి ఈ మహిళా రిజర్వేషన్ను తప్పకుండా ఉండాలి అని, దీంతో పాటు నా అభ్యర్థన ఏంటంటే ఓన్లీ మన రిజర్వేషన్కి బిల్లు పాస్ చేయడం వచ్చి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తేవడమే కాకుండా మహిళలలో నాయకత్వ లక్షణాలని పోషించడానికి పార్టీలు చేయొచ్చు. కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, ట్రైబల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాటికి కొన్ని నిధులు ఏర్పరిచి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఆ స్త్రీలకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి 3 విషయాల్లో చాలా క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఎందుకు రాజకీయ నాయకత్వంలోకి రావాలి అనుకుంటున్నారనేది ఒక క్లారిటీ రావాలి, ఏ లెవెల్లో రాకుండా. అలాగే కమ్యూనికేషను ఎంత క్లియర్గా మాట్లాడితే మనం చెప్పేది ప్రజలకు అర్థం అవుతుంది. తర్వాత నాకు ఎలాంటి జ్ఞానం ఉంటే నేను ప్రజలకు చెప్పగలను. మూడోది, కాన్ఫిడెంట్గా మన ఉమెన్ లీడర్స్ మాట్లాడే స్థాయికి మనం తయారు చేయాలి. అలా ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్న చాలామంది మహిళా నాయకులందరూ కూడా ఎంతో ట్రైనింగ్ అయ్యాక ఈ స్థాయికి వచ్చారు. అందుకని మహిళల నాయకత్వం కావాలి అంటే ఉమెన్ డెవలప్మెంట్ ఇచ్చి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దారిన వెళుతూ ఉన్నప్పుడు మనం స్త్రీలకి నాయకత్వ ట్రైనింగులు ఇవ్వడం అనేది చాలా ప్రధానమైంది. మా చిన్న రిక్వెస్టు, ఎందుకంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ ఎ ఉమెన్
my appeal is that the bill has to be introduced in the parliament as it is in 2023 and be passed with no other linkages with other bills. అక్కినేని వనజ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ. ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆవేదనతోటి నైరాశ్యంతో భారతదేశ మహిళలు ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలని 1996వ సంవత్సరంలో ప్రముఖ పార్లమెంటేరియన్ గీతా ముఖర్జీ, ఆమెతో పాటుగా ప్రమీలా దండావతి ఇద్దరు కలిపి ప్రైవేట్ బిల్లును పెట్టారు పార్లమెంట్లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం సాగుతూనే ఉంది. ఆ తర్వాత గీతా ముఖర్జీ నాయకత్వాన ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీ వేశారు. ఆమె వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఒక రిపోర్ట్ని తయారు చేసి పార్లమెంట్ ముందు ఉంచారు. కానీ ఆనాటి నుంచి అనేక రకాల అడ్డంకులు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకి 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్కి వచ్చిన సందర్భంలో అక్కడ చాలా డ్రామాటిక్గా కొంతమంది ఆ పేపర్లు చించేయటము, రిజర్వేషన్ బిల్లును రానియకుండా చేశారు. 2014 నుంచి ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు మేము తెస్తామని. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది కాలేదు. ఇటీవల కాలంలో 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుకి దానితో పాటుగా సెన్సస్ని అంటే జనాభా లెక్కల్ని అలాగే డీలిమిటేషన్స్ని రెండు కలిపి లింక్ చేశారు. సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్స్ అయిన తర్వాత మాత్రమే అంటే 2026 సెన్సస్ 2026 దాకా సెన్సస్ అవ్వవు. ఎందుకంటే 2076లో దానికి ఫ్రీజ్ చేశారు. మళ్ళీ 2001లో వాజ్పేయి గవర్నమెంట్లో ఫ్రీజ్ చేశారు 25 సంవత్సరాల పాటు. తిరిగి 2026లో దాన్ని జనాభా లెక్కలు జరగాలి, అది జరగల. అప్పుడు 23లో ఇచ్చినటువంటి దానికి దీన్ని లింకప్ చేశారు. అంటే 26లో జనాభా లెక్కలు జరిగితే 29 కూడా కాకుండా 2034 నాటికి ఈ బిల్లు అయ్యేటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఆ రోజునే మహిళా సంఘాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకి మీరు ఆ రకంగా లింకప్లు చేయొద్దు, డైరెక్ట్గా ఈ రోజున ఉన్నటువంటి 543 నియోజకవర్గాల ప్రాతిపదికగా 33% రిజర్వేషన్స్ తోటి 180 స్థానాల్ని మహిళలకి కేటాయించండి వితౌట్ ఎనీ లింకప్స్ అని చెప్పేస్తాను. ఆ రోజునే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విపక్షాలు మహిళా సంఘాలు కూడా ఏకోన్ముఖంగా మాట్లాడటం జరిగింది. ఆ రోజున అయినటువంటి ఆ బిల్లుని ఆ రోజు పార్లమెంట్లో అయింది, లోక్సభలో అయింది, ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా సంతకం అయిపోయింది. కానీ ఎంత కుటిల రాజకీయం అంటే ఆ రోజున దాన్ని నోటిఫై చేయకుండా దాన్ని అడ్డుపెట్టారు. ఈ రోజున 2026 ఏప్రిల్ 16వ తేదీన రాత్రి 8:40 దాన్ని నోటిఫై చేశారు. 17వ తారీఖున బిల్లు పెడుతున్నామని చెప్పి 3 పేపర్లు ఇచ్చారు. ఆ 3 పేపర్లో నరేంద్ర మోడీ గారు మొత్తం పొలిటికల్ పార్టీస్ అన్ని అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేదండి, ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాము మేము, ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలు అందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు, చూసారా వీళ్ళంతా మహిళా ద్రోహులు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున మీడియా సంస్థలు కూడా ఎంత పిటి అంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మీడియా సంస్థలు అన్నీ కూడా ఈ రోజున ఆ రకంగా బాకాలు చేసిన పరిస్థితి, ఏది వాస్తవమో కాదో కూడా ఆలోచించినటువంటి స్థితికి మీడియా సంస్థలని వెళ్ళిపోవటం అనేది ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. రాజ్యాంగంలో మనం పెట్టుకున్నటువంటి 4 సంస్థల్లో ఒక సంస్థగా మీడియా సంస్థ ఉంది. కానీ ఈ రోజున ఆ మీడియా కూడా దీన్ని బైపాస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క మహిళా రిజర్వేషన్ పెట్టకుండా మహిళల యొక్క భుజాల మీద నుంచి గన్ పెట్టి ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి సెన్సస్ని డీలిమిటేషన్ చేయడానికి పూనుకున్న ప్రభుత్వం. మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజున పాలకపక్షం ఎవరన్నా ఉండనండి కాక పాలక పక్షాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరెందుకు ఈ రకంగా డీలింక్ చేస్తూ ఉన్నారు? డీలిమిటేషన్స్ మీరు ఎందుకు పెడుతున్నారు? దీని వెనక మళ్ళీ ఉన్న మీ రాజకీయ ప్రయోజనం ఏంటి? ఉన్నటువంటి 543లో కనుక మీరు ఆ రోజు 23లో పాస్ చేసి 24 ఎన్నికల్లో కనుక తెచ్చుంటే కనుక 180 స్థానాలు మహిళలకు వచ్చాయి. 2019లో 78 స్థానాలు పార్లమెంట్లో ఉంటే 24కి వచ్చేసరికి 74కి దిగిపోయింది. అంటే కేవలము 13.45% మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే ఆ 23 నుంచి కనుక మనం చూసినట్లయితే కనుక ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీలు జరిగినాయి, ఎన్ని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ జరిగినటువంటి ఎన్నికలు ఎక్కడా కూడా 10% మించినటువంటి పాపాన్ని పోలేదు. అంటే ఈ రకమైనటువంటి దుస్థితిని మహిళా బిల్లు కనిపిస్తూ ఉన్నారు. అందుకని మేము సూటిగా ఉన్నటువంటి మహిళా సంఘాల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏ రకమైనటువంటి లింకప్ లేకుండా
కీర్తిగా చెప్పినట్టుగా ఏ రకమైన దీనికి షరతులు పెట్టద్దు. షరతులు పెట్టకుండా రేపు రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో మీరు 543 నియోజకవర్గాల ప్రాతిపదికగా ఈ 33% కనుక రిజర్వేషన్ చేస్తే 180 స్థానాలు మహిళలకి కేటాయించి ఎన్నికలకు వెళ్ళవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏ షరతులు పెట్టవకండి, డైరెక్ట్గా వెళ్ళండి. ఇంకా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ వస్తాయి, రిజర్వేషన్స్ అని ఓబీసీలు అవన్నీ వస్తాయి, కానీ అవన్నీ కూడా లెట్ ఇట్ ముందు పాస్ రిజర్వేషన్ బిల్ అనేటువంటి దాంతో మొత్తం మహిళా సంఘాలు అందరం కూడా ఏకోన్ముఖంగా ఈ రోజున ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతూ ఉన్నాము. దీన్ని మీడియా సంస్థలు గమనించాలి, ప్రజలు గమనించాలి. ఈ ప్రచారం చేస్తున్నటువంటి ఈ అబద్ధపు ప్రచారాలని ఖచ్చితంగా ఎండగట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏకవాక్య డిమాండ్ మా అందరిది, మాకు మద్దతు ఇచ్చేటటువంటి శక్తులందరిది. తక్షణం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయండి. అయితే మనం ఎదిరించాల్సినటువంటి శక్తులు, దెయ్యాలు చాలా ఉన్నాయి. ఆ దెయ్యము పార్లమెంట్లోనే తిష్ట వేసుకుని ఉంది. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ని అడ్డం పెట్టుకొని దీన్ని అమలు చేయకుండా ఉండడానికి మహిళా రిజర్వేషన్ల పేర్లు చెప్పి డీలిమిటేషన్ పేరుతో ఏకఛత్రాధిపత్యం సాధించాలా? దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, తూర్పు ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నింటికి కూడా వాటా తగ్గించి ఉత్తర భారతదేశంలో ఏ జనాభా విధానాన్ని అమలు చేయలేదో ఆ కేంద్రీకరణ, అక్కడ ఈరోజు రాజకీయ అధికారం సంపాదించినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద శక్తుల మిత్రులారా, మనువాద శక్తులు ఆడవాళ్ళకు హక్కులు ఇవ్వడానికి ఇష్టం లేదు. అందువల్లనే ఈరోజు డీలిమిటేషన్ కుట్రకి తెరతీశారు. ఈరోజు సెన్సెస్ 2011 అని చెప్తున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం అని 2023లో ఎందుకు పెట్టలేదు? అసలు 2010లో అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించినటువంటి చట్టంలో ఆనాడు రాజ్యసభలో బీజేపీ కూడా ఓటు వేసినటువంటి సందర్భంలో ఆ 2010 చట్టాన్నే 2023లో మీకు శక్తి ఉంటే, మీకు నిజంగా మహిళలంటే ప్రేమ ఉంటే 2014లో పెట్టుండాల్సింది. కాంగ్రెస్ చేయలేదు అనుకుంటే 2014 పెట్టలేదు. 2019 మీకు ఫుల్ మెజారిటీ ఉంది, మీరు పెట్టలేదు. 2023లో ఎన్నికలప్పుడు మీరు తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు కూడా దాన్ని అమల్లోకి రాకుండా ఉండేదానికి క్యాప్ బిగించేశారు. 2026లో ఈరోజు ఎన్నికల మధ్యలో తీసుకొచ్చి పార్లమెంట్ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కన్నీళ్లు కార్చడానికి అబ్బో నారీశక్తి ఓడిపోయింది. ఎవరు ఓడిస్తున్నారు నారీశక్తిని ఓడిస్తున్న వాళ్ళే ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ మీద, ఈ రాష్ట్రంలో మహిళలు ముందు నడవకపోతే, మహిళల రాజకీయ భాగస్వామ్యం లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు అని విశ్వసించే శక్తులన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ రోజు చట్టాన్ని ఏకవాక్యంతో సవరించి, డీలిమిటేషన్తో సంబంధం లేదు, సెన్సెస్తో సంబంధం లేదు, ఈ రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేస్తాము అని ఏకవాక్యంతో తిరిగి రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకోసం ఉద్యమించాలని చెప్పేసి మేమందరం కూడా అప్పీల్ చేస్తున్నాం మిత్రులారా. ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష దాడికి పాల్పడుతూ ఉంది. దానికి నిదర్శనమే ఈ రోజున దేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ మోసం చేస్తూ సడన్గా ఎలక్షన్ల మధ్యలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావటం. ఆల్రెడీ 2023లో లోక్సభలో పాస్ అయినటువంటి బిల్లుని మళ్ళీ లోక్సభలోకి తీసుకురావటం ఏంటి? పాస్ అయిపోయినటువంటి బిల్లుని మళ్ళీ మహిళల్ని మోసం చేయడానికి కాకపోతే ఇంకెందుకు? ఇటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కుట్రను పసిగట్టి ముందుగానే విపక్షాలు, ఇండియా కూటమి నేతలందరూ కూడా ఆ బిల్లు వీగిపోయేటట్టు చేసినందుకు, మన అందరూ కూడా యూనిటీగా ఫైట్ చేసినందుకు మహిళల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అది పెద్ద కుట్ర, ప్రజాస్వామ్యం పైన దాడి, మహిళల్ని అవమానించే విధంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి కూటమి పార్టీలన్నీ కూడా అవమానిస్తూ ఉన్నాయి. దానికి బాధ్యత తీసుకొని ప్రధాని మోడీ భారతదేశ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున మీరు చూడండి, ఒక్కసారి మీడియా ప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని ప్రతిపక్షాల చేస్తున్నటువంటి విమర్శలను కానీ మా పోరాటాన్ని కానీ చూపించకుండా అనేక నియంత్రణలు చేస్తూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఎంతమంది మహిళా నేతలు వచ్చారో, ప్రజా సంఘాలు వచ్చారో, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలి అని చెప్పి 2023లో లోక్సభలో పాస్ అయిన దానికి మద్దతుగా 543 సీట్లలోనే మా వాటా మాకు ఇవ్వాలి అని చెప్పి డైరెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా సెన్సెన్స్ అనే పేరు తీసుకువచ్చి మళ్ళీ దేశ ప్రజల్ని మోసం చేయటం. మరి మీరు అందరికీ రిజర్వేషన్స్ కల్పించేటప్పుడు ఇందులో ఓబీసీలు కూడా అన్యాయం కాబడతా ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. 2011 సెన్సస్ ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్ అమలేంటి? మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కులాలు కానీ వీటన్నిటినీ కానీ మీరు ఎక్కడ గౌరవిస్తూ ఉన్నారు? దాన్నే ప్రత్యక్షంగా ఇండియా కూటమి అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లోబడి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి పార్లమెంటు సాక్షిగా డిమాండ్ చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఏమయ్యా మీకు సిగ్గనిపించట్లేదా? ప్రశ్నిస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్, గన్ కంటే ఫాస్ట్గా వస్తానన్నటువంటి జగనన్న, ఆడపడుచులందరికీ అండగా ఉంటాను, పెద్దన్నగా ఉంటాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఉంటారు. కానీ మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి భారతీయ జనతా పార్టీ కుట్రతో చేతులు కలిపి ఈ రోజున మహిళలకు అన్యాయం చేస్తూ ఉంటారా? ఇందులో ప్రత్యక్ష బాధ్యత మీరు కూడా ఉంది. ఈ కుట్రలన్నిటినీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ రోజున ఇండియా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం డీలిమిటేషన్తో మాకు సంబంధం లేదు, ఇతర దేనితోనూ మాకు సంబంధం లేదు. డైరెక్ట్గా 2023లో తీసుకున్నటువంటి లోక్సభ పాస్ చేసినటువంటి నిర్ణయం ప్రకారం మా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు అందరూ చెప్పినట్లుగానే ఇది ఒక రాజకీయ కుట్ర, ఒక ఏ పితృస్వామిక సంస్కృతిని, ఒక మనువాదాన్ని ఏ బీజేపీ పోషిస్తుందో ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళకి అసలు రిజర్వేషన్ రావడమే ఇష్టం లేదని మేము మహిళా సంఘాలుగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి రిజర్వేషనే, మహిళలకి రిజర్వేషనే ఇవ్వాలంటే 2014లోనే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి బలం ఎక్కువ ఉంది. అప్పుడు వాళ్ళు చేయాలంటే అప్పుడే చేయవచ్చు, 2019లో చేయొచ్చు, 2023లోనే 24 ఎలక్షన్లు వస్తాయనగా 23లోనే ఎందుకు డీలిమిటేషన్తో లింక్ చేసి వచ్చారు అన్నదే మహిళా సంఘాలుగా మేము ప్రశ్నిస్తాం. మీరు ఒక దొంగ ఏడుపు లేచి మహిళల దాన్ని అడ్డుకున్నారు. పురంధరేశ్వరి గారు అంటున్నారు, మహిళ ఈ బిల్లుని అడ్డుకోవడం అంటే మహిళల భవిష్యత్తుని అడ్డుకోవడమే అని చెప్తున్నారు. నిజంగానే అది మహిళల భవిష్యత్తుని అడ్డుకోవడమేనా? ఇప్పుడే చెప్పారు పద్మశ్రీ గారు, ఇక్కడ మన ఏపీలో విజనరీ అనుకున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేనని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళి మద్దతు ఇచ్చారు. నిజంగా మహిళల అభ్యుద్ధిని కాంక్షించే వాళ్ళైనా వీళ్ళు 2014 నుంచి 2014 వరకు మీకు మొత్తం బలం ఉంది. మీరు చెయ్యాలనుకుంటే చెయ్యకుండా 3 రోజులు పార్లమెంటు పెట్టి, ప్రత్యేక పార్లమెంటు పెట్టి చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది? మీరు రాజకీయ పునర్విభజన సరిహద్దుల్ని, డీలిమిటేషన్ సరిహద్దుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకొని కాశ్మీర్లోను, జమ్మూలోను ఏం చేశారో, అస్సాంలో ఏం చేశారో, మీ బలం పెరగడానికి విపక్షాలని బలం ఉన్న చోట మీ సరిహద్దుల్ని చేంజ్ చేసి ఏం చేశారో అందరికీ తెలిసిన విషయమే. దీంతో మీరు లబ్ధి పొందాలనుకున్నారు. 543 సీట్లకి మీరు ఖచ్చితంగా ఇవ్వాలని మహిళా సంఘాలుగా మేము పాతదే పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు పురుషుల సీట్లు, మగవాళ్ళ సీట్లు పోకూడదు, ఎంపీల సీట్లు, ముఖ్యంగా ఉత్తరాది ఎంపీ సీట్లు అసలు పోకూడదు. ఉత్తరాది ఎంపీ సీట్లతోనే మేము మా బలం నిరూపించుకోవాలని చెప్పేసి మహిళలందరినీ వంచిస్తారా? నిజంగా చిత్తశుద్ధే ఉంటే, మహిళల అభ్యున్నతే కాంక్షించే వాళ్ళు ఉంటే మీరు ఎన్ని చేశారు? ఉన్న ఘటనలు తెలుసు మనకి, కతువ ఘటనలు తెలుసు మనకి, రెజల్ట్స్ది తెలుసు మనకు. ఎక్కడ న్యాయం చేశారు మహిళల గురించి మీరు? నిజంగా మహిళలు న్యాయం చేసేవాళ్ళే అయితే ఎన్ని సంఘటనలే జరుగుతాయి. ఒకటి ఇప్పుడు టీసీఎస్, ప్రకాష్ కర్త, ఎవరో భారత్ కరస్ట్, దాన్ని మప్పించడానికి టీసీఎస్, ఆఖరికి యుద్ధాన్ని కూడా మీరు ఎలా ఉపయోగించుకున్నారో మేము చూసుకుంటూనే ఉన్నాం. మహిళా సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. డీలిమిటేషన్ లేకుండా దాన్ని వర్తింపజేయాలి. మహిళా రిజర్వేషను తక్షణం అమలు చేయాలని చెప్పి 33 రిజర్వేషను, అసలు 50% ఉండాల్సిన చోట 33 రిజర్వేషను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మోడీ నాయకత్వంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఒక కుట్రపూర్తిగా పార్లమెంట్ని ఆహ్వానించడం, 3 రోజుల పాటు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ మహిళా బిల్లు వీగిపోద్దనే విషయం తెలిసి కూడా వీగిపోతే చాలా సంతోషంగా ఉంటుంది, వీగిపోయిన మరుసటి రోజే తమిళనాడు, బెంగాల్ తిరిగి మహిళలకి అన్యాయం చేశారు వీళ్ళు ప్రతిపక్షాలని చెప్పని చెప్పుకోవడానికి అవకాశం దొరుకుద్దని యోచించిన పరిస్థితి. ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. 2023లో